ఇప్పుడు నా భార్యగా నువ్వు నన్ను ఏమైనా అడగొచ్చు. నీ భర్తగా నీ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. నాకు దక్కని సంజయ్ ఇంకెవరికీ దక్కకూడదు. నోరు తెరిచి నువ్వే వాడి ప్రాణాలు నాకు కావాలి అన్న తర్వాత నేను వదిలిపెడతాను. వచ్చింది అవరు మనుషులే శిరీష. వాళ్ళని బతకనివ్వరు. శుభవాని పెళ్లి అనుకుంటుంటే వాడి ప్రాణాలు తీయాలని ఆ హరి ఈ విధంగా వెంట పడుతుంటే ఎన్ని రోజులు ఇలా భయపడుతూ బతకాలి? ఊరందరికీ న్యాయం చెబుతాడన్నారే, ఆ మనిషికి ఇది న్యాయమా? ముందు వెనక ఆలోచించకుండా శిరీషకి శిక్ష వేయడం తప్పు కాదా? ఎందుకిలా చేశావని అడిగిన పాపానికి సంజయ్ ప్రాణాలు తీయాలనుకోవడం తప్పు కాదా? ఇంజెక్షన్ ఇయ్యమ్మా. తప్పులన్నీ తను చేసి నా బిడ్డ ప్రాణాలు తీయాలని చూస్తున్నాడు. అతనికిది న్యాయమని ఎలా అనిపిస్తుందో నాకు అర్థం కావటం లేదు. ఐసీయూకి షిఫ్ట్ చేయండి. డాక్టర్, నా బిడ్డకి ఎలా ఉంది డాక్టర్? వాడి ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు కదా? హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. బ్లడ్ బాగా పోయింది కాబట్టి కోలుకోవడానికి కొంచెం టైం పడుతుంది. బట్ హీఈస్ ఓకే. థ్యాంక్ యూ డాక్టర్. ఇన్ టైంలో తీసుకురాగలిగారు కాబట్టి అతన్ని సేవ్ చేయగలిగాం. లేదంటే అతన్ని బ్రతికించడం చాలా కష్టమయ్యేది. ఐసీయూలోకి షిఫ్ట్ చేశాక మీరు అతన్ని చూడొచ్చు. భగవంతుడా, నా బిడ్డకి పునర్జన్మనిచ్చావా తండ్రి? వాడు త్వరగా కోలుకుని ఇంటికొస్తే నీ కొండకొస్తావయ్యా. ఆ దేవుడి దయ వలన సంజయ్ ప్రాణాలతో బయటపడ్డాడు. వాడు బ్రతికి బయటపడినందుకు ఆనందపడాలో, మళ్ళీ ఎటు నుంచి ఆ హరి వాడి ప్రాణాలు తీస్తాడా అని భయపడాలో అర్థం కావడం లేదు. నిజమే రేఖ, మనసులో ఇంత పగ పెంచుకున్న ఆ హరి వాడు బతికి బయటపడ్డాడని తెలిస్తే ఊరుకుంటాడా? ఇలా భయపడుతూ ఎంతకాలం? ఆ హరికి ఇది పద్ధతి కదని చెప్పేవాళ్లే లేరా? లేరు అంటే మనమందరం వెళ్లేనా హరితో మాట్లాడదాం పదండి. అతని ఎవరి మాట వినడు రేఖ. కక్ష కడితే సొంత తమ్ముణ్ణి చెల్లెల్ని దగ్గరికి రానివ్వని మనిషి అతను. అతనికి చెప్పేదెవరు?
మళ్ళీ వాడి జోలికి రాకుండా చేసేదెవరు? పడుకుంటే నిద్ర రావట్లేదు, చూడాలి అనిపించింది, అందుకే వచ్చేసాను. మా అన్నయ్య చూశాడంటే చంపేస్తాడు. మీ చెల్లెలే మాట్లాడాలి రమ్మందని, అందుకే వచ్చానని చెప్తాను. అయ్యో, మర్యాదగా వెళ్తావా లేదా? వెళ్ళు వెళ్ళు. వెళ్తాను గాని ఈ రోజు ఏంటి స్పెషల్? అదడగడానికి వచ్చావా? గుర్తుందో లేదో అని. స్పెషల్ ఏముంది? హ్యాపీ బర్త్డే.
ఫస్ట్ విషెస్ నేనే చెప్పి ఈ గిఫ్ట్ నీకు ఇవ్వాలని వచ్చాను. నేను ఇలా చూస్తే మా అన్న ఇస్తాడు నీకు గిఫ్ట్. ప్రేమించిన అమ్మాయి కోసం ఈ మాత్రం రిస్క్ చేయకపోతే ఎలా? నేను నిన్ను ప్రేమించానని చెప్పానా? నేను ప్రేమిస్తున్నానుగా. నువ్వు ప్రేమిస్తే సరిపోతుందా? విత్తనం వేయగానే చెట్టు అవుతుందా? నీళ్లు పొయ్యాలి, రోజు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ తర్వాత చిన్న చిన్నగా అదే వద్దన్నా పెరిగిపోతుంది. లవ్ కూడా అంతే. అయ్యో, మా అన్నయ్య వచ్చేస్తాడు, వెళ్ళిపో. నేను వెళ్ళడానికి రాలేదు, విష్ చేసి కాసేపు నీతో కబుర్లు చెప్దామని వచ్చాను. నీకేమైనా పిచ్చా? ఎస్, నువ్వంటే పిచ్చి. అందుకే అందరికన్నా ముందు నీకు విష్ చేద్దామని వచ్చాను. నాకేం వద్దు, నువ్వు వెళ్ళిపో ప్లీజ్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ప్లీజ్ నాకేం వద్దు, నువ్వు వెళ్ళిపో. Many, many happy returns of the day! Many, many happy returns of the day! అయ్యో, ఇదేమైనా మీ ఇల్లు అనుకున్నావా? అలర్చా, మా అన్నయ్య వచ్చేస్తాడు, వెళ్ళిపో. రానివ్వు, నాకేంటి భయం? వచ్చాడంటే చంపేస్తాడు, ప్లీజ్ వెళ్ళిపో. ఏంటమ్మా, ఎవరో అరిచినట్టు అనిపించింది? ఏమోరా, నాకు అలాగే అనిపించింది. ఎవరు అరిచుంటారు? నా మాట వినవా? నువ్వు వెళ్ళిపో ప్లీజ్. అమ్మా అర్చన, అర్చన, అదిగో వచ్చేస్తున్నారు. ప్లీజ్ 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 వెళ్ళిపో. సరే, అక్కడ అక్కడ దాక్కో, వెళ్ళు, వెళ్ళు. అర్చన, అర్చన, అమ్మా అర్చన, అమ్మా అర్చన. ఏంటన్నయ్య? ఎవరో అరిచినట్టు అనిపించింది, నువ్వేమైనా అరిచావా? లేదన్నయ్య, నిద్రపోతున్నాను, నాకేం వినిపించలేదే. అవునా? మీ అన్నయ్యకే కాదు, నాకు ఎవరో అరిచినట్టుగా వినిపించిందే. సర్లేమ్మా, 12 దాటిపోయింది కాబట్టి నీ బర్త్డే వచ్చినట్టే. పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. థ్యాంక్ యూ అన్నయ్య. ఇలాంటి పుట్టినరోజులు నిండు నూరేళ్లు జరుపుకోవాలి. చల్లగా ఉండమ్మా. అప్పుడే గిఫ్ట్ ఎవరిచ్చారమ్మా? అదా, అది నా ఫ్రెండ్ పంపించిందన్నయ్య. అవునా? అవునా? పుట్టినరోజు ఈ రోజైతే ముందే గిఫ్ట్ ఇచ్చేసిందా? అదేదో ఊరెళ్తుందంట, అందుకే ముందే ఇచ్చింది. ఈసారి నేను నీకొక మంచి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నానమ్మా. ఏంటన్నయ్య అది? నీకోసం మనూర్లో హాస్పిటల్ కట్టించబోతున్నాను. దీనికి హాస్పిటలా? ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళు ప్రాణాలతో బయటికి పోతారా? హాస్పిటలా? అప్పుడే నా కోసం హాస్పిటల్ ఎందుకు అన్నయ్య? నేను ఇంకా బాగా చదువుకోవాలి. నీ హాస్పిటల్లో నువ్వు ప్రాక్టీస్ చేస్తూ చదువుకోవాలమ్మా. వద్దులే అన్నయ్య,
నిదానంగా కట్టిద్దు గాని. ఈ సంవత్సరం నేనిది నీకు గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నాను. ఇస్తానంతే. సర్లేమ్మా, ఉదయాన్నే మాట్లాడుకుందాం. నువ్వు పడుకో అమ్మా. పద. పడుకో అమ్మా. ఏంటి మీ అన్నయ్య ఒరిజినా పని బాగా తగ్గించాలని డిసైడ్ అయినట్టున్నాడుగా? ఆహా, అదే హాస్పిటల్ ఏదో కట్టిస్తారని అంటున్నాడు కదా. అన్నయ్య చూస్తుంటే ఏమయ్యేదా అని నేను టెన్షన్ పడుతుంటే నువ్వేంటి ముందు పోయి ఇక్కడి నుంచి. ఓకే 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 బర్త్డే బేబీని బాధ పెట్టడం కరెక్ట్ కాదు. అలాగే వెళ్తాను, కానీ ఉదయాన్నే నువ్వు గుడికి రావాలి. నేను రాను. రాకపోతే ఏం జరుగుద్దో తెలుసుగా. నీ బర్త్డే రోజే మీ అన్నయ్యకి గుండె పగిలే నిజం తెలిసిపోతుంది. సో నువ్వు వస్తున్నా. ఓకే బాయ్. ఏంటక్క, ఈరోజు టిఫిన్ పాయసమేనా? టిఫిన్ మళ్ళీ చేస్తాను లేరా. మరి పాయసం ఎందుకు? ఎందుకేంట్రా, ఈరోజు అర్చన పుట్టినరోజు కదా. మర్చిపోయానక్క, దాని పుట్టినరోజు కదా. గిఫ్ట్ ఏం కొనలేదక్క, వచ్చి గోల్ చేస్తుందేమో. ఏం చేయదులేరా. ఆ రాక్షసి గురించి నాకు బాగా తెలుసు. పుట్టినరోజు కూడా ఏంట్రా మాటలు? ఏ రాక్షసులకు పుట్టినరోజులు ఉన్నవా? దాన్ని అలా ఏడిపించావంటే తంతా. అక్క అదిగో మాటల్లోనే వచ్చేసింది. రారా బర్త్డే బేబీ, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ అక్క. ఇంగ్లీష్ అర్థమవుతుందో లేదో. పుట్టినరోజు శుభాకాంక్షలు అర్చన. సిటీలో చదువుతున్నాను, నీకన్నా నాకు ఇంగ్లీష్ బాగానే వచ్చు. అబ్బో, అవునవును, నువ్వు ఎంత బాగా చదువుతున్నావో నాకు తెలీదా? అక్క చూడక్క వీడు. రే, బర్త్డే రోజు దాన్ని ఏడిపించుకో. పూరి, ఈ రోజు మా చెల్లెలు పుట్టినరోజు, విష్ చేయవా? ఆల్రెడీ చేసేసాను. ఎప్పుడు? దాని పుట్టినరోజు అని నాకే గుర్తులేదు, నీకెలా తెలుసు? అంటే అదే అదే మార్నింగ్ తన ఫ్రెండ్ విష్ చేస్తుంటే నేను విష్ చేశాను. నీకోసం పాయసం చేశాను. అవునవును, మా టిఫిన్ల సంగతి కూడా మర్చిపోయి నీకు పాయసం చేసింది. మా అక్కకి నేనంటే అంత ఇష్టం మరి. అబ్బో, మీరు కొట్టుకోవడం ఆపండి, ముందు పాయసం తిను. మళ్ళీ నేను తినిపించలేదని ఏడుస్తుంది. ఇటు ఇవ్వక్క. ఏంట్రా పాయసంతో కూల్ చేస్తున్నావు? గిఫ్ట్ ఏం కొనలేదా? కొనాలని వెళ్ళేసరికి షాప్లు క్లోజ్ చేశారు. నాకు తెలుసురా, నా బర్త్డే అని నీకు గుర్తే లేదు గాని గిఫ్ట్ కొనడానికి వెళ్ళావా? షాప్ క్లోజ్ చేశారా?
వాడుకునేది ఉంది, నీకోసం నేను కొన్నానుగా. నువ్వు కూర్చో, తీసుకొస్తానుండు. ఎలా ఉందే టౌన్లో ఫ్యాషన్ డిజైనింగ్? బాగుంది. సూపర్ గా ఉందక్క. మరి మా అక్కయ్య సెలెక్షన్ అంటే ఏమనుకున్నావు? నువ్వు సోప్ వేయకు. నా బర్త్డే మర్చిపోయావేంట్రా? నీ బర్త్డేకి చెప్తాను నీ సంగతి. పోన్లేవే, వాడిస్తే ఒకటి నేనిస్తే ఒకటా? ప్రేమగా నువ్వు తెచ్చిచ్చావు కానీ వేసుకునే అదృష్టం నాకు ఉండదు. ఏ అన్నయ్యకి తెలిస్తే ప్రాబ్లం కదా. ఏం కాదులే, ఫ్రెండ్ ఇచ్చిందని చెప్పు. కాలేజీ ముఖం కూడా చూడకుండా మెడిసిన్ చదువుతున్నాను బిల్డప్ ఇచ్చిన నీకు ఈ చిన్న అబద్ధం చెప్పడం కష్టమా? రే, నిన్ను చంపుతా. అంటే మీ చెల్లెలు మెడిసిన్ చేయలేదా? చేస్తున్నానని కలరింగ్ ఇచ్చింది అంతే. అక్క వాడు చూడక్క, నా గురించి అందరికీ చెప్పేస్తున్నాడు. పూజారేమి పరేవాడి కాదులేవే. మనం బంధువులం కదా. కారణం తెలుసుకుని నేను చేసేదేముంది? జరిగిందేదో జరిగిపోయిందిగా. ఏంటమ్మా నువ్వు? వాడు జరిగిందేదో జరిగిపోయిందంటుంటే ఇంకా భయం ఎందుకు? ఆయన ఆ మాట మీద నిలబడతారని నాకు నమ్మకం లేదు. నా ఊరి జనం నా ఎదురుగా నిలబడడానికే భయపడతారు. నా గడ్డ మీద నన్ను కొట్టి పారిపోయి వస్తే వదిలేస్తాననుకున్నావా?